ఓకే హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియో వచ్చేసి మనకి ఆల్రెడీ బిగ్ బాస్ నా సీజన్ 9 అనేది ప్రోమో వచ్చింది కదా అండి. అందులో వచ్చేసి మనకి కామన్ పీపుల్ ఎవరైనా ఎంట్రీ అవ్వచ్చు అని చెప్పేసి ఒక చిన్న కాన్సెప్ట్ లాగా అన్నట్టుగా పెట్టారనమాట. అది కూడా ఏ విధంగా అప్లై చేసుకోవాలి ఏంటి అని చెప్పేసి మనకి నిర్ణయం ఇచ్చేశారు. దాన్ని ఫామ్ ఫిలపింగ్, రూల్స్ రెగ్యులేషన్స్ అనేది అదేంటో ఇప్పుడు చూసేద్దాము. డైరెక్ట్ మ్యాటర్లోకి వెళ్దామా అండి. సో సుత్తి వద్దు మనకి. ఏంటని అంటే ఆల్రెడీ మనకి www.bb9.geostar.com అనేది మనం టైప్ చేసామంటే మనకి టోటల్ ఫామ్ అనేది వచ్చేస్తుంది. అందులో వచ్చేసి మన నేము, ఫోన్ నెంబరు, మెయిల్ ఐడి, ఒక వీడియో మనం క్రియేట్ చేసి సబ్మిట్ చేయాలి. ఆ వీడియో అనేది ఏ విధంగా చేయాలి ఏంటి అనేది కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇక్కడ అండి మెయిల్ ఐడి అనేది మన రెగ్యులర్ మెయిల్ ఐడి కాకుండా కొత్తగా మెయిల్ ఐడి అనేది క్రియేట్ చేసుకొని ఇచ్చుకోండి. ఎందుకని అంటే మన సేఫ్టీ కోసం అని చెప్పేసి ముందు జాగ్రత్త. సైబర్ క్రైమ్స్ చాలా జరుగుతున్నాయి కాబట్టి దానికంటూ ఒక ప్రత్యేకంగా మెయిల్ ఐడి అనేది క్రియేట్ చేసుకొని ఇస్తే బాగుంటుంది. ఆల్రెడీ ఫోన్ నెంబర్ ఉంటుంది కదా అండి, చేసే వాళ్ళు ఏ విధంగానే చేస్తారు కదా అని అంటే మనకి ట్రూ కాలర్ అనే ఆప్షన్ ఉంటుంది కాబట్టి ట్రూ కాలర్ కూడా మనము యాప్ని ఇన్స్టాల్ చేసుకుంటే బెటర్. ఎందుకని అంటే మనం అప్లై చేశాక దీన్ని రీజన్గా తీసుకొని ఎవరైనా సైబర్ క్రైమ్స్ చేసినా చేస్తారు. సో ఆ విధంగా చేసుకొని అప్లై చేస్తే బెటర్. ఇంకా ఏంటని అంటే మనకి 3 minutes అనే వీడియోని మనం క్రియేట్ చేసి వాళ్ళకి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. స్టార్ మా వాళ్ళకి అంటే మనము అప్లై చేస్తాం కదా, మనకు అందులోనే వస్తుంది. ఈ 3 minutes వీడియో మనము వర్టికల్గా తీయవచ్చు, లేదు అని అంటే హారిజెంటల్గా అయినా తీయచ్చు, అంటే పొడవులో అయినా అడ్డంలో అయినా ఏ విధంగా అయినా తీయవచ్చు. 50 MB అయితే ఉండాలి. ఒకవేళ మీరు తీసిన వీడియో 50 MB వరకు ఎట్టా కంపోజింగ్ కాకపోతే మనకి ఆన్లైన్లో 50 MB వీడియో క్రియేటింగ్ అని అంటే చాలా తొందరగా వచ్చేస్తుందండి. గూగుల్లో టైప్ చేస్తే దాంతో క్రియేట్ చేసేసుకొని మనం సబ్మిట్ అనేది చేసేయవచ్చు. ఇంకా అంటే ఇక్కడ వచ్చేసి ఎవరు అప్లై చేయొచ్చు, ఎవరు అప్లై చేయకూడదు అని అంటే 18 years నుండి ఎనీవన్ ఎవరైనా అప్లై చేయొచ్చు అన్నమాట. కానీ ఇక్కడ ఏంటి అని అంటే ఒక్క చిన్న డౌట్ వచ్చింది నాకు. ఏజ్డ్ పర్సన్స్ని సెలెక్ట్ చేస్తే అంటే మినిమము ఏంటి అని అంటే 40 వాళ్ళని సెలెక్ట్ చేస్తే మాత్రము వాళ్ళు టాస్కులు ఆడతారా అన్న ఆలోచన అనేది కలుగుతుంది. సో ఏజ్ లిమిట్ అనేది కూడా పెడితే బాగుంది అనిపించింది నాకైతే. ఎందుకని అంటే టోటల్ ఇండియా లెవెల్లో తెలుగు మాట్లాడేవాళ్ళు అని చెప్పేసి చెప్పారు. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటుంది బిగ్ బాస్ చూసే వాళ్ళకి, ఎవరికైనా మన తెలుగు వారికి అంటే కొంచెం ఇంట్రెస్ట్ ఉండి చూసే వాళ్ళకి, కొంతమంది చూస్తారు కొంతమంది చూడరు. కానీ సో చూసే వాళ్ళకైతే అరే ఒక ఛాన్స్ వచ్చింది కదా, రాయేస్తే ఏమున్నది, సెలెక్ట్ అయితే అవుతాం కదా అన్నట్టుగా ఉంటుంది కదా. సో అలాంటప్పుడు ఏజ్ లిమిట్ అనేది కూడా పెడితే బాగుండు అనిపించింది. స్టార్టింగ్ ఏజ్ పెట్టారు కానీ ఏజ్ బార్ అనేది ఏం పెట్టలేదు. అక్కడ టాస్కులు కూడా ఉంటాయి. సో ఏజ్ వాళ్ళని తీసుకుంటే ఎలాంటి టాస్కులు పెడతారనేది మనం ఆలోచించలేము. ఎందుకని అంటే అక్కడ వరకు సెలెక్ట్ అయిపోయి అక్కడ పోతే వేస్ట్ అని అనిపిస్తుంది ఎవరికైనా. ఇందులో విన్ అయిన వాళ్ళని కూడా తీసుకుంటారా తీసుకోరా అనేది కూడా తెలియదు. ఎందుకనంటే మనకి ఆల్రెడీ ఒక సీజన్లో అన్నారు కానీ అప్పుడు అది సక్సెస్ అవ్వలేదు. ఇది ఏంటి అని అంటే మనకి ఒక లాంగ్వేజ్లో వచ్చిన బిగ్ బాస్ సీజన్లో ఈ విధంగా జరిగింది, ప్లస్ ఒక టీవీ షోలో కూడా ఈ విధంగా ఉంది. ఏదో ఒక మనకి టీఆర్పీ పెంచడానికి, జనాలను అట్రాక్ట్ చేయడానికి అని చెప్పేసి సీజన్ అనేది ఫెయిల్ కాకుండా ఉండడానికి అని చెప్పేసి అన్నట్టు. సో ఆ షో నుండి తీసుకున్నారనమాట కాన్సెప్ట్ని. ఇంకా మనకు తెలిసింది కదా బిగ్ బాస్ అంటే ఎట్లాగో ఏదో ఒక లాంగ్వేజ్ నుండి ఏదో ఒక కాన్సెప్ట్స్ అనేది తీసుకుంటూ ఉంటారు. కాకపోతే ఈసారి ఏంటి అంటే కామన్ మ్యాన్ అనేది తీసుకున్నారు. సో ఇందులో వచ్చేసి 5 levels ఉంటాయి. ఫస్ట్ వచ్చేసి మనకి ఫామ్ ఫిలప్ చేయడము, సెకండ్ వచ్చేసి వాళ్ళు కాల్ చేస్తారు, కాల్ చేసేసి మన డీటెయిల్స్ అవన్నీ కనుక్కుంటారన్నమాట. అందుకే చెప్తున్నా అండి, కాల్ చేస్తారు కాబట్టి ట్రూ కాలర్ ఉంటే బెటరు. సో మనకి ఎటువంటి ప్రాబ్లం అనేది ఉండదు. థర్డ్ వచ్చేసి జూమ్ మీటింగ్ లాంటిది ఉంటుంది. సో అప్పుడు ఫేస్ టు ఫేస్ అది మనము ఏ విధంగా మాట్లాడుతున్నామో ఏంటి అనేది అవన్నీ చూస్తారు. ఫోర్త్ వచ్చేసి గ్రూప్ డిస్కషన్ అనేది ఉంటుంది. ఈ గ్రూప్ డిస్కషన్ అనేది వాళ్ళు ఏ విధంగా పెడతారు, ఏ టాపిక్ ఇస్తారు, జస్ట్ కామన్గా మన సెల్ఫ్ ఇంట్రడక్షన్ అడుగుతారా ఏంటి అనేది ఏం తెలియదు. ఇది మాత్రం ఫేస్ టు ఫేస్ అనేది ఉంటుంది. గ్రూప్ డిస్కషన్ అనేది వాళ్ళే అక్కడికి ఇన్వైట్ చేస్తారు. మ్యాక్సిమం వచ్చేసి ఎక్కువ శాతమే హైదరాబాద్లోనే ఉంటుంది కాబట్టి హైదరాబాద్కే ఇన్వైట్ చేస్తారు కాబోలు. ఫిఫ్త్ వచ్చేసి
వచ్చేసి మనకి అగ్ని పరీక్ష అని ఉంటుంది. ఆ అగ్ని పరీక్ష ఏంటి అని అంటే ఇది టీవీలో టెలికాస్ట్ అవుతుంది. 10 ఎపిసోడ్స్ ఉంటుంది. అంటే మనకి 10 రోజులు 10 వారాలు ఎట్లా ఇస్తారనేది తెలియదు. మనకి సాటర్డే సండే అట్లా ఇస్తారా, డైలీ ఇస్తారా, మనకి బిగ్ బాస్ లాగా అన్నట్టుగా అయితే తెలియదు. మొత్తానికైతే 10 ఎపిసోడ్స్ క్రియేట్ చేస్తారు. ఇక్కడ వచ్చేసి టాస్కులు ఉంటాయి. ఆ టాస్కులలో విన్ అయిన వాళ్ళని ప్లస్ మనం ఎట్లాగో బిగ్ బాస్ ఎలాగైతే చూసి మనము అందులో ఉన్నటువంటి కంటెస్టెంట్స్కి ఏ విధంగా అయితే మనము ఆడియన్స్ పోల్ లాగా ఓటేస్తామో ఆ విధంగా చేస్తే వాళ్ళు విన్ అయిన వాళ్ళని అందులోంచి 3 to 5 మెంబర్స్ని తీసుకుంటారు. యాక్చువల్గా అయితే ఎన్నో ల్యాక్స్లలోంచి ఫిల్టర్ చేసి 2 or 300 వరకు తీసుకుంటారు. అందులోంచి మళ్ళీ ఫిల్టర్ చేసి 30 or 40 మెంబర్స్ని తీసుకుంటారు. ఆ 30 or 40 మెంబర్స్లోంచి వీళ్ళు సెలెక్ట్ చేసేది మినిమం 3 మెంబర్స్ నుండి 5 మెంబర్స్ అవ్వచ్చు, లేదు అని అంటే 9 మెంబర్స్ అవ్వచ్చు. 5 మెంబర్స్ని తీసుకోవచ్చు. లేదు అని అంటే వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ తోటి ఇందులో ఎవరైనా మంచి తోపు తురుము అట్లాంటి వాళ్ళు ఉంటే మాత్రము 9 మెంబర్స్ కూడా రావచ్చు, చెప్పలేము. 9 మెంబర్స్ సెలబ్రిటీస్, 9 మెంబర్స్ మన కామన్ మ్యాన్స్, లేదని అంటే 3 మెంబర్స్, లేదంటే 5 మెంబర్స్, చెప్పలేము. మినిమం అయితే 3 మెంబర్స్. ఇక మనకు తెలిసింది కదా టర్మ్స్ అండ్ కండిషన్స్, వాళ్ళు పెట్టినటువంటి రూల్స్ అనేది పాటించుకుంటూ మనము వీడియో అనేది క్రియేట్ చేయాలి. అంటే మనము వీడియో అనేది చాలా డీసెంట్గా సింపుల్గా క్రియేట్ చేయాల్సి ఉంటుంది. అది అంటే మాత్రం ఇక అది మన చేతిలోనే. ఎందుకంటే ఫస్టే మనము ఫస్ట్ ఇంప్రెషన్ ఈజ్ బెస్ట్ ఇంప్రెషన్ అంటూ ఉంటారు కదా. సో వాళ్ళు వీడియో ఓపెన్ చేయగానే మనం డైరెక్ట్ మ్యాటర్లోకి వెళ్తేనే బెటరు అని చెప్పేసి అన్నారు. ఇంకా చెప్పాలి అంటే ఇక్కడ ఒక చిన్న డౌట్ వచ్చింది. ఇందాక అన్నట్టుగా టాస్క్లు పెడతారు లాస్ట్ అగ్ని పరీక్ష దాంట్లో. ఒకవేళ ఏజ్డ్ పర్సన్స్ని తీసుకుంటే అంటే 30-35 వరకు అంటే ఓకే, ఏదో మేనేజ్ చేయగలుగుతారు. ఇలా 40 అలా ఉంటే మాత్రము చాలా కొంచెం కష్టమే అవుతుంది టాస్కులు. ఆ టాస్కులలో కూడా 10 టాస్కులు ఉంటాయి. ఎన్ని టాస్కులు ఉంటాయనేది తెలియదు. 10 ఎపిసోడ్స్ కాబట్టి ఒక్కొక్క టాస్క్ వేసుకున్నా కానీ 5 టాస్కులు ఆడి 9 టాస్కులు ఆడి 10th టాస్కులు అయినా కానీ వాళ్ళు అవుట్ అయిపోతారన్నమాట. ఇక్కడ కూడా ఏంటి అని అంటే మనకి మెంటర్స్ లాగా, జడ్జెస్ లాగా ఉంటారు. ఇది వచ్చేసి మనకు ఆల్రెడీ ఒక లాంగ్వేజ్లో వచ్చిన సీజన్ ప్రకారం తీసుకున్నారు, ప్లస్ ఒక టీవీ ఛానల్లో వచ్చినటువంటి ఒక ప్రోగ్రామ్ ప్రకారం తీసుకున్నారన్నమాట. అక్కడ ఏంటి అని అంటే కొంతమంది మెంటర్స్ లేదంటే జడ్జెస్ అనుకోండి, ఆ విధంగా వాళ్ళని కూర్చుండబెట్టి అక్కడ వాళ్ళను చూసి వాళ్ళని అబ్జర్వ్ చేసి ఆ విధంగా అన్నట్టుగా ఉండే. ఇక్కడ మరి మనకు తెలుగులో ఏ విధంగా ఉంటుందనేది తెలియదు. మనకు చూసే ప్రేక్షకులకు కూడా ఓటింగ్ అనేది ఉంటుంది అని చెప్పేసి అన్నారు. అది ఎంతవరకు నిజమో అబద్ధమో అనేది కూడా తెలియదు. ఈ జడ్జెస్గా అయితే ఆల్రెడీ ఎక్స్పీరియన్స్. సో అక్కడ కూడా జడ్జెస్ ఏంటి అని అంటే మనకి ఓల్డ్ సీజన్స్ నుండి రావచ్చు, కొంచెం అందులో ఏమంటారు కాంట్రవర్సీ సృష్టించిన వాళ్ళు కానివ్వండి, లేదు అని అంటే విన్నర్స్ కానివ్వండి, కొంచెం బాగా అనుభవం ఉన్న వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు రావచ్చు. లేదు అని అంటే కామన్గా ఎవరినైనా తీసుకొని రావచ్చు సెలెక్ట్ చేయడానికి. సో ఈ విధంగా ఉంటుందా అండి మనకి కొత్తగా కామన్ మ్యాన్ బిగ్ బాస్ సీజన్లోకి. ఈసారి బిగ్ బాస్ సీజన్ 9కి వెళ్ళాలంటే మాత్రము ఈ విధంగా ఫామ్ ఫిలప్ చేయాలి. ఈ లెవెల్స్ ఉంటాయి, ప్లస్ టాస్కులు అనేది ఉంటుంది. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇండియా లెవెల్, ఆల్ ఇండియా, మన ఇండియాలో తెలుగు మాట్లాడే వాళ్ళకి చాలా మంచి అవకాశం అన్నమాట. ఇదే మంచి అవకాశం, బిగ్ బాస్ షోనే పెద్ద అదే అని అంటారు కదా అని అంటే ఎవరి ఇంట్రెస్ట్ వాళ్ళదండి. చూసే వాళ్ళకి నచ్చుతుంది, ఇష్టం లేని వాళ్ళకి నచ్చదు. సో కొంతమంది ఉంటారు రాయేసి చూద్దాము తగిలితే తగులుతుంది కదా అని చెప్పేసి, చెప్పలేము అదేగా. కానీ వీడియో క్రియేట్ మాత్రము చాలా నీట్గా డీసెంట్గా మన బాడీ పోస్చర్ కానివ్వండి ఏది అయినా కానీ అగ్లీగా అన్నట్టుగా చేయకుండా చాలా నీట్గా చేస్తే బెటరు. ఇంకొకటి రూల్ ఏంటి అని అంటే ఇప్పుడు సాధారణంగా మనం కామన్ పీపుల్కి ఏముంటుంది, ఒక ఎక్సైట్మెంట్ అనేది ఉంటుంది. నేను బిగ్ బాస్కి ఇట్లా పోతున్నా అని చెప్పేసి తీసిన వీడియోని ఫస్ట్ మీరు యూట్యూబ్లలో ఇన్స్టాగ్రామ్లలో రీల్స్ అనేది అప్లోడ్ అయితే చేసుకోకండి. వాళ్ళ దగ్గర నుండి మీకు కన్ఫర్మేషన్ వచ్చాకే మీరు అనేది అప్లోడ్ చేసుకుంటే బెటర్. లేదు అని అంటే మాత్రము ఒకవేళ మీరు సెలెక్ట్ అవ్వాలనుకున్నా కానీ ఆ చిన్న రీజన్ తోటి కూడా మీరు అవుట్ అయిపోతారు. ఇది మాత్రం గ్యారెంటీగా గుర్తుపెట్టుకోండి. 2 విషయాలు అయితే చాలా గుర్తుపెట్టుకోండి. కొత్తగా మెయిల్ ఐడి క్రియేట్ చేసుకోండి. ట్రూ కాలర్ యాప్ మాత్రము ఎవరైతే అప్లై చేయాలనుకుంటున్నారో వాళ్ళు మాత్రం ట్రూ కాలర్ యాప్ని మాత్రము డౌన్లోడ్ చేసుకోండి. అందరికి ఉంటుంది కదా అని అంటారు కావచ్చు. సో అందరు దాంట్లో ఏముండదు, ట్రూ కాలర్ యాప్ అనేది ఈ ఇంట్లో ఉండేటువంటి ఉమెన్స్ కానివ్వండి వాళ్ళకైతే ఎవరికైతే ఉండదు. నాకు తెలిసి ఎక్కువ
కానీ ఇక్కడ ఏంటనంటే ఏజ్ లిమిట్ అనేది కూడా చెప్తే బాగుండు అని అనిపించింది. 18 ఇయర్స్ స్టార్ట్ అని చెప్పారు. ఏజ్ లిమిట్ అనేది చెప్తా కూడా ఆ ఏజ్ వరకు ఉన్న అమ్మాయిలు అబ్బాయిలు ఎవరైనా ఉమెన్స్ కానివ్వండి జెంట్స్ కానివ్వండి ఎవరైనా అప్లై చేసుకుంటూ ఉండే చెప్పలేము ఎవరు సెలెక్ట్ అవుతారు ఎవరు విన్ అవుతారు ఏంటి అనే అంతే. ఇందులోంచి ఏది కరెక్ట్ లేకపోతే మనకి ఏమంటారు ఈ ఇన్ఫ్లుయెన్సర్స్ కానివ్వండి లేదు అని అంటే పెద్ద పెద్ద యూట్యూబర్స్ అలా ఉంటారు కదా, సో ఆ సక్సెస్ అవ్వకపోతే అలా కూడా తీసుకునే ఛాన్సెస్ ఉంటాయి. ఈసారి మాత్రము 9 మెంబర్స్ వీళ్ళు 9 మెంబర్స్ వాళ్ళు అని చెప్పేసి అనుకోవాల్సిన అవసరం లేదు. ఎవరు ఎలా వస్తారో తెలియదు. ఇందులోంచి మాత్రం కంపల్సరీ 3 మెంబర్స్ అయితే వస్తారు కామన్ మ్యాన్ నుండి. మిగతా 5 మెంబర్స్ 9 మెంబర్స్ అని అంటే మాత్రం అది వైల్డ్ కార్డు కావచ్చు, లేదు అని అంటే అందులోంచి వాళ్ళే బాగుంటే మాత్రము వాళ్ళనే తీసుకుంటారు 5 మెంబర్స్ 9 మెంబర్స్ అన్నట్టుగా. సో చూడాలి ఎవరిని తీసుకున్నారు ఏంటి అనేది. మనకి ఏంటనంటే ఒక సీజన్లో ఒక కామన్ మ్యాన్ వచ్చినప్పుడు మనకి చాలా సెన్సేషన్ అయిపోయింది. తను కామన్ మ్యాన్ ఏం కాదు అనండి, మనకి పెద్ద ఇన్ఫ్లుయెన్సరు పెద్ద యూట్యూబరే కాకుంటే తన మీద ఎన్ని నెగిటివ్స్ వచ్చినా కానీ తనైతే మాత్రం గేమ్స్ చాలా బాగా ఆడాడు. సో వితిన్ సెకండ్స్లలో అదేంటి టాస్కులు కంప్లీట్ చేయడము అవన్నీ చాలా ఎఫర్ట్స్ పెట్టాడు. సో నెగిటివిటీ అనేది ఎందులో అయినా ఉంటుంది. ఇంకా ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఉంటే అప్లై చేసేసుకోండి. మనకి చెప్పా కదా www.bb9.geo.com అని టైప్ చేస్తే వస్తుంది. మీరు స్టార్మా అని టైప్ చేసినా కానీ అందులో మనకి బిగ్ బాస్కి సంబంధించినటువంటి అప్డేట్స్ అనేది ఉంటాయి కదా, ఒకవేళ గిట్ట దాంతో నుండి అయినా కానీ మీరు చేసేసుకోవచ్చు. కింద ఎట్లాగో లింక్ ఉంటుంది. ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో వచ్చేసి ఎక్కువగా సుత్తి అవసరం లేదు అనిపించింది నాకు. మెయిన్ మ్యాటర్ చెప్తే సరిపోతుంది. పెద్దగా ల్యాగ్ చేసి దాన్ని హాఫ్ అన్ అవర్ 20 అవర్స్ మన పర్సనల్ మ్యాటర్స్ అవన్నీ చెప్పాల్సిన అవసరం లేదు అని అనిపించింది. ఓకే బాయ్ ఫ్రెండ్స్, వీడియో నచ్చినట్లయితే ఓకే బాయ్ ఫ్రెండ్స్, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. మేము పెట్టేటువంటి వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. మళ్ళీ మరిన్ని విషయాలతోటి మంచి మంచి వీడియోస్ తోటి మళ్ళీ కలుద్దాం. ఓకే బాయ్.